So today topic is సులభతర విసరణ. సులభతర విసరణ నేను ఇంగ్లీష్లో ఏమంటారంటే ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్. ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్ అనేది త్వచము ద్వారా జరుగుతుంది. అంటే త్వచం అంటే కణానికి సంబంధించినటువంటి అంశం కాబట్టి సెల్ సిస్టంలో జరిగేటటువంటి ఒక విసరణ ఇది. దీన్ని ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్ అంటాం. విసరణ వేగం అనేటువంటిది పదార్థ పరిమాణాన్ని బట్టి ఉంటుంది. భిన్న పరిమాణం గల పదార్థము ఎక్కువ వేగంగా విసరణం చెందుతుంది. ఇప్పుడు చూసినట్టయితే భిన్న పరిమాణాలు ఉన్నాయి. భిన్న పరిమాణం అంటే ఒకటి పెద్దది, ఒకటి చిన్నది. పెద్దగా ఉన్నటువంటి పదార్థం అయితే చిన్నగా చాలా తక్కువ వేగంతో ప్రయాణం చేస్తుంది. చిన్నగా ఉన్నటువంటి పదార్థం అయితే ఎక్కువ వేగంతో ప్రయాణం చేస్తుందని అర్థం. ఒక త్వచం ద్వారా ఏ పదార్థమైనా విసరణ చెందాలంటే త్వచ అంశములైనటువంటి లిపిడ్ యొక్క ద్రావణీయత పైన ఆధారపడుతుంది. ముఖ్యంగా లిపిడ్ యొక్క ద్రావణీయత అనగానే త్వచం లోపల మనకు బైలేయర్డ్ లిపిడ్ ఉంటుంది. ఆ బైలేయర్డ్ లిపిడ్ లోపల తల భాగాలు, తోక భాగాలు ఉంటాయి. తల భాగాలేమో జలాకర్షక తలలు అంటారు. తోకలేమో జల వికర్షక తోకలు అని పిలుస్తారు. దట్ ఈస్ హైడ్రోఫిలిక్, హైడ్రోఫోబిక్. హైడ్రోఫిలిక్ హెడ్స్, హైడ్రోఫోబిక్ టైల్స్. సో లిపిడ్లో కరిగిపోయే స్వభావం ఉన్న పదార్థాలు త్వచం ద్వారా ఎక్కువ వేగంగా విస్తరణ చెందుతాయి. ఏ పదార్థాలు జల వికర్షక ప్రొస్థెటిక్ సముదాయాన్ని కలిగి ఉంటాయో అవి త్వచం ద్వారా సులభంగా ప్రయాణించలేవు. కావున వాటి చలనానికి సహకారం కావాలి. ఏ సహకారం కావాలి? త్వచ ప్రోటీన్ల యొక్క సహకారం కావాలి. త్వచ ప్రోటీన్లు కొన్ని క్రియాశీల స్థానాలను ఏర్పరిచి త్వచము ద్వారా అట్టి పదార్థాలను రవాణా చేస్తాయి. ఇవి గాఢత ప్రవణతను కల్పించవు. త్వచ ప్రోటీన్ల సహాయంతో విసరణ జరగాలంటే గాఢత ప్రవణత ఏర్పడి ఉండాలి. అందుకే దీన్ని గాఢత ప్రవణత అన్నప్పుడు అధిక గాఢత గల ప్రదేశం నుంచి అల్ప గాఢత ప్రదేశంలోకి రవాణా చెందుతాయి. అందుకే దీన్ని సులభతర విసరణ అన్నారు. ఈజ్ ఎ ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్. సులభతర విసరణ పద్ధతిలో ప్రత్యేకమైనటువంటి త్వచ పదార్థాలను త్వచం ద్వారా చెల్లింపజేయడానికి ఎటువంటి శక్తి అవసరం లేకుండా చేస్తాయి. అండ్ వితౌట్ రిక్వైర్మెంట్ ఆఫ్ ఎనర్జీ ఇట్ ఈస్ ఎ ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్. ఈ పద్ధతిలో అణువులు అల్ప గాఢత గల ప్రదేశం నుంచి అధిక గాఢత గల ప్రదేశానికి చెల్లించలేవు. చెల్లించాలంటే శక్తి అవసరం. కానీ ఇక్కడ మాత్రము అధిక గాఢత గల ప్రదేశం నుంచి అల్ప గాఢత గల ప్రదేశానికి చెల్లిస్తాయి. ఒకవేళ తక్కువ గాఢత గల ప్రదేశం నుంచి ఎక్కువ గాఢత ప్రదేశానికి అణువులు చెల్లించాలంటే శక్తి కావాలి. దాన్ని సక్రియ రవాణా అంటారు. పంపుల ద్వారా జరుగుతుంది. మీరు ఇక్కడ చూడండి, లాస్ట్లో పంప్స్ అనేవి ఒక రకమైనటువంటి త్వచ ప్రోటీన్లు. ఈ ప్రోటీన్ల ద్వారా జరిగేటటువంటి రవాణా సక్రియ రవాణా. దీనికి రిక్వైర్మెంట్ ఆఫ్ ఎనర్జీ ఉంటుంది. తర్వాత అన్ని ప్రోటీన్ వాహకాలు ఉపయోగింపబడినప్పుడు రవాణా చర్య వేగం గరిష్ట స్థాయికి చేరుతుంది. ఒకవేళ ఇందులో ఉన్నటువంటి అన్ని త్వచ ప్రోటీన్లన్నీ కూడా ఒకవేళ ఉపయోగపడినట్లయితే అది సంతృప్తమయ్యే అవకాశం కూడా ఉంది. కొంతసేపు ఆగిపోయే ప్రమాదం కూడా ఉంది. సులభతర విసరణ చాలా విశిష్టమైనది. ఇట్స్ ఎ స్పెసిఫిక్. ఇది కావలసిన పదార్థాలు మాత్రమే కణంలోకి అనుమతిస్తుంది, మిగతా వాటిని అనుమతించదు. అందుకే సెలెక్టివ్ పెర్మేబుల్ మెంబ్రేన్ అనే మాట ఉపయోగిస్తూ ఉంటాం. ఇట్ అలౌస్ ఓన్లీ పర్టికులర్ అయాన్స్ ఇన్ టు ద సెల్. ప్రోటీన్ యొక్క గొలుసుతో ఏర్పడే చర్య జరిపే నిరోధకాలకు ఈ చర్య సూక్ష్మగ్రాహ్యత చూపుతుందండి.
కాబట్టి ప్రోటీన్ల పక్క గొలుసులతో చర్య జరిపే నిరోధకాలకు ఈ చర్య సూక్ష్మగ్రాహ్యంగా చూపుతుంది. త్వచంలోని ప్రోటీన్లు అణువులను దాటవేసే తూములుగా ఏర్పడి ఉంటాయి. కొన్ని బాగా పెద్దవిగా ఉంటాయి, కొన్ని చిన్నవిగా ఉండవచ్చు. తూములు అంటే ఛానల్స్ ఎప్పుడు కూడా ఓపెన్ అయి ఉండడం జరుగుతుంది. నిత్యం తెరుచుకొని ఉండగా కొన్ని నియంత్రించేటటువంటి అంశాలు కూడా ఉండవచ్చు. కొన్ని బాగా పెద్దవిగా ఉంటాయి, వివిధ రకాలను దాటవేస్తూ ఉంటాయి. మరికొన్ని పోరిన్స్ అన్నాం. ఇక్కడ చూడండి, లెట్ us see దట్ ద ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్ అని చెప్పిన తర్వాత ఛానల్స్ అన్నాను. ఛానల్స్ అనేవి ఓపెన్గా ఉంటాయని చెప్తున్నాను. తర్వాత పోరిన్స్ అనేవి చిన్న రంధ్రాలు. ఇవి రంధ్రాలు ఎట్లా అంటే ముఖ్యంగా కణాంగాలైనటువంటి ప్లాస్టిడ్లు కానీ, మైటోకాండ్రియా కానీ, లేదా కేంద్రకం కానీ, కేంద్రక త్వచాలు కానీ పరిశీలిస్తే అక్కడక్కడ కొన్ని రంధ్రాలు ఉంటాయి. కొన్ని బ్యాక్టీరియంల వెలుపల త్వచంలో ఉండే పోరిన్లు పెద్ద సైజు గల రంధ్రాలను ఏర్పరిచేటటువంటి చిన్న సైజు పరిమాణాలతో దాదాపుగా సమానంగా ఉన్న అణువులను ప్రయోగిస్తేట్లు చేస్తాయి. వాహక ప్రోటీన్లు భ్రమణము చెంది అణువులను కణంలోపలికి విడుదల చేస్తాయి. చిన్న చిన్న రంధ్రాలు అనేవి కొన్ని నీటి అణువులను దాటవేయడానికి పనికొస్తాయి. ముఖ్యంగా 8 రకాల అక్వాపోరిన్స్ ఉన్నాయి. ఈ అక్వాపోరిన్స్ నీటి అణువులను దాటవేయడానికి పనికొస్తాయి. There are 8 types of aquaporins are present. ఇక నెక్స్ట్ విషయానికి వస్తే చూడండి, దీంట్లో వాహక ప్రోటీన్లలో 3 రకాల వాహక ప్రోటీన్లు ఉన్నాయి. అందులో ఒకటి యూనిపోర్టర్లు, యాంటీపోర్టర్లు, సింపోర్టర్లు. యూనిపోర్టర్లు అనేటువంటి త్వచ ప్రోటీన్లు ఏవైనా ఒక అయాన్ను గాఢత ప్రవణతకు అనుగుణంగా ఒక కణం నుంచి ఇంకొక కణానికి తీసుకెళ్తాయి. ఎనీ అయాన్, నాట్ coupled with any other ion, just only one ion, that is called a uniport. Based on the concentration gradient, the molecule are moving from one cell to another cell. But whereas the యాంటీపోర్టర్స్ ద్వారా జరుగుతుంది. యాంటీపోర్టర్స్ ద్వారా జరిగేది యాంటీపోర్ట్. హియర్ one molecule coupled with another molecule in the opposite direction. ఒక అణువు ఒక వైపు ప్రయాణం చేస్తున్నప్పుడు ఇంకొక అణువు దానికి ఆపోజిట్లో ప్రయాణం చేస్తుంది. ఇందులో 2 ఒకే రకానికి చెందినవై ఉంటాయి. K+ అయాన్, H+ అయాన్. ఈ 2 అయాన్లు ఒక K+ అయాన్ ఆ కణంలోకి వెళ్తే H+ అయాన్ ఈ కణంలోకి వచ్చి చేరి సమతుల్యతను ఏర్పరచడానికి తోడ్పడతాయి. మీరు చూసే ఉంటారు, రక్షక కణం లోపల K+ అయాన్ లోపలికి పోయినప్పుడు H+ అయాన్లు బయటకు వస్తాయి. బయటకు వచ్చినప్పుడు అవి లోపలికి వెళ్తాయి. ప్రోటాన్ గాఢత సమానంగా ఉండడం కొరకు ఈ రకమైన చర్య జరుగుతుంది. సింపోర్టర్స్ అనేటివి ఒక త్వచ ప్రోటీన్లు. ఇందులో ఎలా ఉంటుందంటే, one ion coupled with another ion and moving the same direction. That is, A combined with B and moving same direction. So that is known as a symport. దీంట్లో మనకు K+ Cl- అయాన్, ఒక క్యాటయాన్ ఒక యానయాన్ 2 కలిసి ఒకే వైపు ప్రయాణం చేస్తాయి. రక్షక కణాల్లో చూడవచ్చు. రక్షక కణాల్లో కూడా ఇదే విధమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. K+ అయాన్ రక్షక కణంలోకి పోతే అనుబంధ కణాల్లో నుంచి Cl కూడా దాంతోపాటు లోపలికి వెళ్తుంది. సో దిస్ ఇస్ నోన్ యాజ్ ఎ సింపోర్ట్. సో ఈ రకంగా ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్ లోపల అణువుల యొక్క రవాణా అనేది నిష్క్రియాత్మక రవాణా జరుగుతుంది. నిష్క్రియాత్మక సింపోర్టర్స్ అండ్ నిష్క్రియాత్మక యాంటీపోర్టర్స్ మనకు కనిపిస్తాయి. యూనిపోర్టర్ మాత్రము స్వతంత్రంగా త్వచం ద్వారా ప్రయాణం చేస్తాయండి. యూనిపోర్టర్స్ ఎప్పుడు కూడా స్వతంత్రంగా ప్రయాణం చేస్తాయి. అవి ఒకే అయాను గాఢత ప్రవణతకు అనుగుణంగా అధిక గాఢత గల ప్రదేశం నుంచి అల్ప గాఢత ప్రదేశానికి పోతాయి. ఇది ఒక ఇండివిజువలీ మూవింగ్ ఫ్రమ్ వన్ సెల్ టు అనదర్ సెల్. కానీ
త్వచంలో మరికొన్ని ప్రోటీన్లు కూడా ఉన్నాయి. పంప్స్ అంటారు. పంప్స్. ద పంప్స్ ఆర్ ఏ ప్రోటీన్స్. These are involved especially the movement of ions or molecules from the low concentration to higher concentration. దీన్ని ఎగుడు ప్రయాణం అంటారు. అప్ హిల్ ట్రాన్స్పోర్ట్ అంటారు. అప్ హిల్ ట్రాన్స్పోర్ట్ అనేది తక్కువ గాఢత గల ప్రదేశం నుంచి అణువులు ఎక్కువ గాఢత ప్రదేశంలోకి పోవాలంటే కొంత ఈ శక్తి అవసరం. ఆ శక్తి ఏటీపీ రూపంలో అందుతుంది. ఆ ఏటీపీ ద్వారా అణువులు ఆ కణం నుంచి ఇంకో కణానికి వెళ్తాయి. సో పంప్స్ ద్వారా జరిగేటటువంటి రవాణా యాక్టివ్ ట్రాన్స్పోర్ట్, సక్రియ రవాణా అని చెప్పవచ్చు. సో ఈ రకంగా మొక్కల యొక్క రవాణాలో పదార్థాల గాఢత ప్రవణతకు వ్యతిరేక దిశలో ప్రవహింపజేయడానికి శక్తి వినియోగించే విధానమే సక్రియ రవాణా. ఇవి త్వచంలోని ప్రోటీన్ల ద్వారా జరుగుతుంది. కాబట్టి త్వచంలో ఉండే భిన్న రకాల ప్రోటీన్ల ద్వారా నిష్క్రియ, సక్రియ రవాణా విధానాలు కూడా ఉన్నాయి. మెంబ్రేన్ డైనమిక్స్ అనేటువంటి టాపిక్లో ఈ అన్ని విషయాలు మనం డిస్కస్ చేసుకోవచ్చు. మెంబ్రేన్ డైనమిక్స్ అనేటువంటి టాపిక్లో ఇవన్నీ వస్తాయి. పదార్థాలను త్వచం ద్వారా ప్రయోగింపచేయడానికి శక్తిని వినియోగించే ప్రోటీన్లను పంపులు అంటారండి. పదార్థాలను త్వచము ద్వారా ప్రయాణింపజేయడానికి శక్తిని వినియోగించే ప్రోటీన్లు, దాన్ని పంపులు అంటారు. ఇవి పదార్థాల రవాణాను తక్కువ గాఢత నుండి ఎక్కువ గాఢత దిశలో ఎగుడు దిగుడుగా రవాణాగా మనం చెప్పవచ్చు. ఎగుడుగానున్న రవాణా అంటాం. అంటే అప్ హిల్ ట్రాన్స్పోర్ట్. ప్రోటీన్ వాహకాలు గరిష్ట స్థాయిలో పనిచేసినప్పుడు రవాణా వేగము గరిష్ట స్థాయికి చేరి సంతృప్తమవుతుంది అని చెప్పాను. సంతృప్తమైనప్పుడు రవాణా ఆగిపోతుంది. మళ్ళీ తర్వాత సంతృప్తము నుంచి మళ్ళీ అసంతృప్తానికి వచ్చినప్పుడు మళ్ళీ జరుగుతుంది. ఎంజైమ్ల వలనే ఈ యొక్క వాహక ప్రోటీన్లు విశిష్టతను ప్రదర్శిస్తాయని చెప్పవచ్చు. మరి ఇవి కొన్ని నిరోధకాలకు కూడా సూక్ష్మగ్రాహ్యంగా కూడా పనిచేస్తాయండి. కొన్ని ఏమైనా నిరోధకాలు వచ్చినప్పుడు సూక్ష్మగ్రాహ్యంగా పనిచేసి ఆ అణువులను లోపలికి రానియకుండా చేస్తాయి. అందుకే వాహక ప్రోటీన్లు విశిష్టతను చూపుతాయి. అంటే పర్టికులర్ అయాన్లను మాత్రమే భ్రమణం చెందించి లోపలికి పంపిస్తాయి. ఫస్ట్ కన్ఫర్మేషనల్ చేంజెస్ జరుగుతాయి. ఆ తర్వాత ఆ అణువును గట్టిగా పట్టి ఉంచుతాయి. ఆ తర్వాత ఆ యొక్క త్వచం లోపల ఇలా రౌండ్గా తిరిగి యువతలకి చేరవేస్తాయి. ఇలాంటి పరిస్థితి మనకు కణాలలో రవాణా జరుగుతుంది. ఇది సాధారణంగా ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్ అనేది ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్. బట్ పంపులలో మాత్రం జరిగే ప్రోటీన్ల ద్వారా జరిగేది మాత్రం యాక్టివ్ ట్రాన్స్పోర్ట్గా మనం చూడవచ్చు. ఓకే, ఇక్కడ మీరు ఒకసారి చూడండి. కంపారిజన్ ఆన్ ది డిఫరెంట్ ట్రాన్స్పోర్ట్ ప్రొసీజర్స్. దాన్ని చూసినట్టయితే లెట్ us see the comparison. One is the requires a special membrane proteins అనేవి దేనికి అవసరమో చూడండి. సింపుల్ డిఫ్యూజన్కి ఏమన్నా మెంబ్రేన్ ప్రోటీన్స్ అవసరమా? ఏం అవసరం లేదు. ఇట్ ఈస్ ఎ ఫిజికల్ మెకానిజం, ఫిజికల్ ప్రాసెస్. వాటర్ ఇట్లా ఆరు బయట పోసేస్తే కొంతసేపటికి ఆరిపోతుంది. ఎట్లా ఆరిపోతుంది? డిఫ్యూజన్ ద్వారా ఆరిపోతుంది. ఆవిరైపోతాయి అన్ని అణువులన్నీ. కాబట్టి త్వచ ప్రోటీన్లు మెంబ్రేన్ ప్రోటీన్స్ అవసరం లేదు. సింపుల్ డిఫ్యూజన్కి అవసరం లేదు. కానీ ఫెసిలిటేట్ డిఫ్యూజన్కి మాత్రం అవసరం ఉంది. పంపులకు కూడా అవసరం ఉంది. పంపు లాంటి యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ జరగాలంటే పంపులు అనే ప్రోటీన్స్ ఉన్నాయి కదా, అవి వాటికి మెంబ్రేన్ ప్రోటీన్స్ అవసరం. నెక్స్ట్ హైలీ సెలెక్టివ్ సింపుల్ డిఫ్యూజన్ ఉంటుందా అంటే నో. బట్ ఫెసిలిటేటెడ్ ట్రాన్స్పోర్ట్ జరగాలంటే ఖచ్చితంగా హైలీ సెలెక్టివ్గా ఉంటుంది. విశిష్టత కలిగి ఉంటాయి. ఆ ప్రోటీన్లు విశిష్టత కలిగి ఉంటాయి కాబట్టి అది జరుగుతుంది. యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ కూడా హైలీ సెలెక్టివ్గా ఉంటుంది. ట్రాన్స్పోర్ట్ శాచురేట్స్ అవుతాయా, సంతృప్తం అవుతుందా అంటే డిఫ్యూజన్ మాత్రం సంతృప్తం కాదు, ఎప్పుడు జరుగుతూ ఉంటుంది. అయిపోయేంత వరకు నీరు పోతూనే ఉంటుంది. ఈక్వలిబ్రియం అయ్యేంత వరకు అది జరుగుతూనే ఉంటుంది. శాచురేషన్ అనేది ఉండదు. బట్ ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్ మాత్రం శాచురేషన్ ఉంటుంది. అన్ని ప్రోటీన్లన్నీ బిజీగా ఉన్నట్లయితే ఏమవుతుంది? కొంతసేపు రవాణా ఆగిపోతుంది. అన్ని కౌంటర్లో చాలామంది నిలబడినారు అంటే వెనక ఉన్న వాళ్ళు కొంతసేపు ఆగిపోవాల్సిన అవసరం ఉంటుంది.
కొన్ని సెకండ్ల పాటు ఆగిపోతాం. అట్లే విధంగా ఇక్కడ కూడా హియర్ వీ కెన్ అబ్జర్వ్ దట్ ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్ కెన్ సాచురేట్ సమ్ టైమ్స్. Even active transport also saturate. When the ion busy with the protein, so that saturates. Next, requirement of ATP. ATP requirement దేనికి ఉంటుంది అంటే సింపుల్ డిఫ్యూజన్కు నో రిక్వైర్మెంట్ ఆఫ్ ఎనర్జీ. దాన్ని ఫెసిలిటేటెడ్ ట్రాన్స్పోర్ట్ మాత్రము కూడా దానికి ఏటీపీ అవసరం లేదు. కానీ పంప్ అనే ప్రోటీన్ల ద్వారా జరిగే యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ మాత్రము ఎనర్జీ అవసరము. So this is known as the comparison of different transport processes. So simple diffusion, facilitated diffusion అనేది నిష్క్రియ రవాణాగా మనం చూస్తున్నాము. Right, clear? Okay, coming to next one.